అక్క, నీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. చెప్పులకి ఆ అమ్మాయి రోజు మొబైల్లో లోకానుసారమైన బొమ్మలు చూస్తుంటది, లోకానుసారమైన మాటలు వింటుంటది, లోకానుసారమైన ఆటలు ఆడుతూ ఉంటది తను. అయితే చెల్లి, నువ్వు నీకు అర్జెంట్గా ఒక మాట చెప్పాలి. తనతో ఫ్రెండ్షిప్ కట్ చేయి చెల్లి. కంటే లోక స్నేహం దేవునికి వైరము అని బైబిల్లో ఉంది. వైరం అంటే ఏంటక్క? లోకంతో స్నేహం చేసిన వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు. దీనికి సంబంధించిన ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. విక్టోరియా రాణి గారు ఒక బ్రిటిష్ రాజ్యానికి కొత్తగా రాణి అయ్యారు. తను వచ్చిన వెంటనే కొత్త కిరీటం గురించి అడుగుతారు. ఎందుకంటే అక్కడ చాలా కిరీటాలు ఉన్నాయి, అవి ధరించుకోవచ్చు కదా. అవన్నీ స్వచ్ఛమైన బంగారంతోనూ తయారు చేస్తారు. కానీ ఆవిడ వేసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే అవి చాలా మంది రాజులు రాణిలు వేసుకున్నవి. వాళ్ళు చాలా దుష్టత్వంతో ఆ రాజ్యం కోసం చాలా మందిని చంపి చాలా మందిని మోసం చేస్తారు. ఆ రాజ్యంలో ఉన్న ఆ సింహాసనం కోసం అందరినీ మోసం చేసి చంపుతారు. వాళ్ళు ఆ పాపాలను చేసి ఆ కిరీటాన్ని ధరించుకున్నారు కాబట్టి ఆవిడ ఆ కిరీటాన్ని ధరించుకోవడానికి ఇష్టపడరు. అందుకోసం ఆవిడ కొత్త కిరీటాన్ని తయారు చేయమని అక్కడున్న వాళ్ళతో చెప్తారు. యుద్ధంలో రాజుపై కత్తి దువ్వాల్సిన అవసరం లేదు, కానీ శత్రువుకి ఇంత సహాయం చేసిన రాజ్యద్రోహమే. సాతాను తంత్రాలకి మనం దూరంగా ఉండాలి. లోక స్నేహం చేసే వాళ్ళతో స్నేహం చేయకుండా వాళ్ళకి దూరంగా ఉండాలి. మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే ప్రతి వస్తువులు, మనం వెళ్ళే ప్రాంతాలు, మనం ఉండే స్నేహితులు, అవన్నీ లోక స్నేహానికి సంబంధించినవి. లోకానుసరమైన స్నేహానికి దూరంగా ఉండాలి చెల్లి. దీన్ని బట్టి చెల్లి, నువ్వు మీ చెడ్డ ఫ్రెండ్స్ తోటి చాలా దూరంగా ఉండు. లోకాన్ని సంబంధమైన ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయకు. అక్క, బైబిల్ గ్రంథంలో దుష్ట సాంగత్యం మనిషిని అడగడుకుని చెప్పును అనే వాక్యం ఉంది కదా. అవును చెల్లి. చూడండి ఫ్రెండ్స్, మా అక్క చెప్పింది కాబట్టి నేను నేను మా నేను మీ నేను మా చెడ్డ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తాను. వాళ్ళకి దూరంగా ఉంటాను. లోకానికి స్నేహం దేవునికి విరోధం. God bless you.